ప్రైజ్ ద లార్డ్. మరొకసారి ఈ సాయంకాలపు వేళ ఈ విధంగా లైవ్ ద్వారా మీ ముందుకి రావడానికి ప్రభు మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి దేవాదేవుని ఎంతగానో స్తుతిస్తున్నాము. మరి ఈరోజు కూడా కొద్దిగా ఆలస్యమైంది, దానికి మమ్మల్ని క్షమించండి. ఆలస్యం చేయకుండా ఇంకా మనం ప్రార్థన చేసుకొని ఈ లైవ్ని ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధ జీవము గల తండ్రి, కృపగల రాజా, నీ అమూల్యమైన శ్రేష్టమైన దివ్యమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. మరి నాయనా తండ్రి, నాయన ప్రతిరోజు నాయన మమ్మల్ని మీ నూతనమైన తండ్రి నాయన ఆత్మతో నింపి నాయన తండ్రి మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు ప్రభా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. మరి మా జీవితాల్లోనైనా మేము నాయన తండ్రి ఉన్నతమైన శిఖరాలకు నాయన తండ్రి నాయన అధిరోహించడానికి ప్రభు నాయన తండ్రి అనేకమైన సమస్యల్ని మేము ఎదుర్కొంటున్నప్పుడు మరి నాయన మీ వాక్యం చేత మమ్మల్ని ఆదరించి ప్రభు నాయన మీ కృపతో మమ్మల్ని నాయన ధైర్యపరిచి మమ్మల్ని పురికొల్పుతున్న తండ్రి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరొకసారి ఎవరెవరైతే నీ బిడ్డలనైనా తండ్రి ఈ లైవ్ని వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరి హృదయంలోనైనా తండ్రి నాయన వారికి ఉన్నటువంటి నాయన వాంఛలు, కోరికలన్నింటినీ ఎరిగిన వాడు ప్రభా. నాయన మీ తగిన సమయంలో ప్రభా వారి ప్రతి అక్కరను మీరే తీర్చమని అడిగి వేడుకుంటున్నాను ప్రభా. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మరి నాయన లైవ్ నాయన తండ్రి ఇప్పుడు మొదలైన దగ్గర నుండి ఆది నుండి అంతం వరకు ప్రభా ఎటువంటి నాయన తండ్రి ఇబ్బంది కలగకుండా సమస్తము నాయన మీ నామానికి మహిమకరంగా ఆశీర్వాదకరంగా నాయన మా అందరికీ దీవెనకరంగా మీరే జరిగించమని మా ప్రభువు లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. స్తుతింతు నీ నామము, ధ్యానింతు నీ వాక్యము అన్న పాట పాడుకుంటూ ప్రభు నామాన్ని మహిమపరచుకున్నాము. స్తుతింతు నీ నామము, ధ్యానింతు నీ వాక్యము, యేసయ్యా స్తుతింతు నీ నామము, ధ్యానింతు నీ వాక్యము, యేసయ్యా స్తుతింతు నీ నామము, ధ్యానింతు నీ వాక్యము. నీవే 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 మహాధారము, నీవే 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 ఆధారము, నీవున్న చాలు నాకు ఆనందము, యేసు నీవుంటే చాలు మాకు ఆనందము. స్తుతింతు నీ నామము, ధ్యానింతు నీ వాక్యము. మరణకాల సమయము వరకు మరొక నిన్ను స్తుతించదా, మరణకాల సమయము వరకు మరొక నిన్ను స్తుతించదా.
స్తుతించెదా మనుజావతారా నా యేసు రాజా మనుజావతారా నా యేసు రాజా మమ్ము మరువని త్రియేక దేవా మమ్ము మరువని త్రియేక దేవా స్తుతింతు నీ నామము ధ్యానింతు నీ వాక్యము యేసయ్యా స్తుతింతు నీ నామము ధ్యానింతు నీ వాక్యము నీవే 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 మా ఆధారము నీవే 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 మా ఆధారము నీవుంటే చాలు నాకు ఆనందము యేసు నీవుంటే చాలు నాకు ఆనందము స్తుతింతు నీ నామము ధ్యానింతు నీ వాక్యము పర్వతాలు తొలగినను మెట్టలు తరెల్లినా పర్వతాలు తొలగినను మెట్టలు తరెల్లినా వీడిపోని నీ శాశ్వత కృపా వీడిపోని నీ శాశ్వత కృప నాకిలా చాలును యేసుదేవా నాకదే మేలు ఓ క్రీస్తునాథ స్తుతింతు నామము ధ్యానింతు నీ వాక్యము యేసయ్యా స్తుతింతు నీ నామము ధ్యానింతు నీ వాక్యము నిన్ను చేరు కాలము వరకు నిరీక్షణే మాధారము నిన్ను చేరు కాలము వరకు నిరీక్షణే మాధారము నీలి మేఘము పైన విందులో నీలి మేఘము పైన విందులో వధువు సంగముగా మేము ఉందుము వధువు సంగముగా మేము ఉందు స్తుతింతు నీ నామము ధ్యానింతు నీ వాక్యము
యేసయ్యా స్తుతింతు నీ నామము, ధ్యానింతు నీ వాక్యము. నీవే 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 మా ఆధారము, నీవే 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 మా ఆధారము. నీవుంటే చాలు నాకు ఆనందము, యేసు నీవున్న చాలు నాకు ఆనందము, నీవున్న చాలు నాకు ఆనందము, యేసు నీవున్న చాలు నాకు ఆనందము. స్తుతింతు నీ నామము, ధ్యానింతు నీ వాక్యము. యేసయ్యా స్తుతింతు నీ నామము, ధ్యానింతు నీ వాక్యము. హల్లెలూయా. మరణకాల సమయం వరకు మరువక నిన్ను స్తుతించదా, మనజావతార నా యేసు రాజా, మమ్ము మరవని త్రియేక దేవ. ఈ లోకంలో మనల్ని ఎవ్వరు మర్చిపోయినా మనల్ని మర్చిపోని దేవుడు మన దేవుడు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. మరొక పాట పాడుకుందాం. గడచిన కాలం నీదు కృపతో నన్ను కరుణించుతూ అన్న పాట పాడుకుంటూ ప్రభు నామాన్ని మహింపరచుకుందాం. గడచిన కాలం నీదు కృపతో నన్ను కరుణించి రక్షించితివి. గడచిన కాలం నీదు కృపతో నన్ను కరుణించి రక్షించితివి. గడిచిన కాలం నీదు కృపతో నన్ను కరుణించి రక్షించితివి. ఏ తెగులు రానియక, ఏ తెగులు రానియక నాకు కాపరిగా ఉంటివే, నాకు కాపరిగా ఉంటివే. గడచిన కాలం నీదు కృపలో నన్ను కరుణించి రక్షించితివి. చీకటిలో ఉన్న నన్ను నీవు లోకానికే జ్యోతిగా మార్చితివి. చీకటిలో ఉన్న నన్ను నీవు లోకానికే జ్యోతిగా మార్చితివి.
ఎందుకయ్య ఈ ప్రేమ పాపినైన నాపై, ఎందుకయ్య ఈ ప్రేమ పాపినైన నాపై, ఎందుకయ్య ఈ ప్రేమ పాపినైన నాపై. గడచిన కాలం నీదు కృపలో నన్ను కరుణించి రక్షించితివి. ఎవరు లేని నన్ను నీవు నీ మందిరములో స్థిరపరచితివి. ఎవరు లేని నన్ను నీవు నీ మందిరములో స్థిరపరచితివి. ఎందుకయ్య ఈ జాలి పాపినైన నాపై, ఎందుకయ్య ఈ జాలి పాపినైన నాపై, ఎందుకయ్య ఈ జాలి పాపినైన నాపై. గడచిన కాలం నీదు కృపతో నన్ను కరుణించి రక్షించితివి. ఏ తెగులు రానియక, ఏ తెగులు రానియక నాకు కాపరిగా ఉంటివి. అనారోగ్య వేళలో నన్ను నీవు నీ హస్తముతో తాకి స్వస్థపరచితివి. అనారోగ్య వేళలో నన్ను నీవు నీ హస్తముతో తాకి స్వస్థపరచితివి. ఎందుకయ్య ఈ కరుణ పాపినైన నాపై, ఎందుకయ్య ఈ కరుణ పాపినైన నాపై, ఎందుకయ్య ఈ కరుణ పాపినైన నాపై. గడచిన కాలం నీదు కృపలో నన్ను కరుణించి రక్షించితివి. ఏ తెగులు రానియక, ఏ తెగులు రానియక నాకు కాపరిగా ఉంటివి. నాకు కాపరిగా ఉంటివి. గడచిన కాలం నీదు కృపతో నన్ను కరుణించి రక్షించితివి. సజీవుడవైనా యేసయ్యా నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తి పరచితివి. సముద్రమంతా సమృద్ధితో ఆనందించెద నీలో,
అనుదినము కృప పొంది ఆరాధించద నిన్నే ఆనంద ధ్వనులతో. పాడదాం. ఆనందించద నీలో అనుదినము కృప పొంది ఆనందించద నీలో ఆనంద ధ్వనులతో. సజీవుడవైనా యేసయ్యా నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తి పరచితివి. సముద్రమంతా సమృద్ధితో ధనరాసులేల ధనవంతులకు ఈ లోక భాగ్యము దాచిన మేలులెన్నో దయచేసినావే. ఇహపరమున నాకు ధనరాసులేల ధనవంతులకు ఈ లోక భాగ్యము దాచిన మేలులెన్నో దయచేసినావే. ఇహపరమున నాకు శ్రమల మార్గమున నిరీక్షణ ద్వారముగా చేసితివే. శ్రేష్టమైనని వాగ్దానములతో శ్రమల మార్గమును నిరీక్షణ ద్వారముగా చేసితివే. శ్రేష్టమైనని వాగ్దానములతో సజీవుడవైనా యేసయ్యా నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తి పరచితివే. సముద్రమంతా సమృద్ధితో క్షేమమునందుటయే సర్వజనులకు ప్రయాసగా మారే క్షేమాధారము నీవై దీర్ఘాయువుతో సంతృప్తి పరతువు నన్ను. క్షేమమునందుటయే సర్వజనులకు ప్రయాసగా మారే క్షేమాధారము నీవై దీర్ఘాయువుతో సంతృప్తి పరతువు నన్ను. నిత్య నిబంధనగా నీ వాత్సల్యమును చూపితివే. నిత్యమైన నీ సత్యవాక్యముతో నిత్య నిబంధనగా నీ వాత్సల్యమును చూపితివే. నిత్యమైన నీ సత్యవాక్యముతో సజీవుడవైనా యేసయ్యా నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తి పరచితివే. సముద్రమంతా సమృద్ధితో ఆనందించద నీలో
అనుదినము కృప పొంది ఆరాధించెద నిన్నే ఆనంద ధ్వనులతో. పాడదాం. ఆనందించెద నీలో అనుదినము కృప పొంది ఆరాధించెద నిన్నే ఆనంద ధ్వనులతో. ఇన్ని ఏళ్ళు నీ స్వాస్థ్యమును మోసినది నీవే, నీ కృపకాంతిలో నా చేయి విడువక నడిపించుచున్నది నీవే. నా జీవితములో నన్ను మోసినది నీవే, నీ కృపకాంతిలో నా చేయి విడువక నడిపించుచున్నది నీవే. పరమరాజ్యములో మహిమతో నింపుటకు అనుగ్రహించితివే, సంపూర్ణమైనని ఉపదేశమును. పరమరాజ్యములో మహిమతో నింపుటకు అనుగ్రహించితివే, సంపూర్ణమైనని ఉపదేశమును. సజీవుడవైనా యేసయ్యా నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తి పరచితివే. సముద్రమంతా సమృద్ధితో ఆనందించెద నీలో అనుదినము కృప పొంది ఆరాధించెద నిన్నే ఆనంద ధ్వనులతో. పాడదాం. ఆనందించెద నీలో అనుదినము కృప పొంది ఆరాధించెద నిన్నే ఆనంద ధ్వనులతో. సజీవుడవైనా యేసయ్యా నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తి పరచితివే. సముద్రమంతా సమృద్ధితో ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదానా, ఆరాధన నీవే కదానా, ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని. అహమును అనచి అధికారులను అదమున చేర్చిన నీకు అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా రాజానా యేసు రాజా, రాజా రాజానా యేసు రాజా, రాజా రాజా యేసు రాజా, రాజా రాజానా యేసు రాజా, రాజా రాజానా యేసు రాజా, రాజా రాజానా యేసు రాజా. కొద్ది నిమిషాలు అందరం ఆత్మపూర్వకంగా అదే వాతి దేవుని కొద్ది నిమిషాలు మనందరం ఆరాధించుకుందాం. రాజా రాజానా యేసు రాజా, రాజా రాజానా యేసు రాజా, రాజా రాజానా యేసు రాజా, రాజా రాజానా యేసు రాజా,
రాజా రాజానా యేసు రాజా, రాజా రాజానా యేసు రాజా, రాజా రాజానా యేసు రాజా, రాజా యేసు రాజా. కొద్ది నిమిషాలందరం అలాగే కళ్ళు మూసుకొని ప్రార్థనాపూర్వకంగా పలు అంశాల కొరకు ప్రార్థన చేసుకుందాం. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము, యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నేను వీడి క్షణమైనా, నీ ముఖము మనోహరము. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని ఆశయా, చిన్న ఆశయా, ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. ఆశయా, చిన్న ఆశయా, ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని ఆశయా, చిన్న ఆశయా, ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. ఆశయా, చిన్న ఆశయా, ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా, నీ ప్రేమతో నీలా నన్ను, నీవే నన్ను మార్చుమయ్యా. చిన్ని ఆశయా యేసయ్యా, ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. ఆశయా, చిన్ని ఆశయా, ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని ఈ లోకంలో జీవించెదను నీ కొరకే ప్రభువా, నీ కొరకే దేవా. ఈ లోకంలో జీవించెదను నీ కొరకే ప్రభువా, యేసయ్యా నీ కొరకే దేవా. నా ప్రియ యేసు నాకు లేరు ఎవరు నీలా ప్రేమించేవారు, నీవే నా ప్రాణ ప్రియుడవు,
ప్రాణ ప్రియుడవు. కను పాపవలె నన్ను కాయుచున్న ప్రేమ, కన్న తల్లిని మించి కాపాడుచున్న ప్రేమ, కను పాపవలె నన్ను కాయుచున్న ప్రేమ, కన్న తండ్రిని మించి కాపాడుచున్న ప్రేమ. యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, 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 యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. స్తోత్రం ప్రభువానికి వందనాలు. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని మీరు ఎక్కడి నుండి ఈ లైవ్ని వీక్షిస్తున్నప్పటికీ మీరు ఏ ప్రాంతంలో ఉన్నా ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని ప్రార్థనాపూర్వకంగా మన జీవితాల్లో దేవుడు మనకి దయచేసిన ప్రతి ఈవిని తలపోసుకుంటూ హల్లెలూయా, 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 ఆమేన్. పాడదామా మనసారా? హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్, ఆమేన్. అందరం స్వరమెత్తి హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, ఆమేన్.
హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు. స్తోత్రములు ప్రభువా, నీకే వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. మనసారా 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 అందరము ఏకస్వరముతో మన దేవుణ్ణి, ప్రతి ఒక్కరి హృదయంలోనికి ఆహ్వానించుకుందామా. నాలోనికి రా ప్రభువా, నాలో ఉన్న నాయన దోషాన్ని, శాపాన్ని తొలగించి నీ ప్రేమను, నీ నెమ్మదిని, నీ శాంతిని నాలో నిండారా నింపు నాయన. అవును, మనం అనేకమైన పరిస్థితుల్లో ఈ లోకంలో ఎటువంటి ఆదరణ లేని వారమై, ఎటు తోచని పరిస్థితుల్లో కన్నీరు కన్నీరు కారుస్తూ ఎన్నో రోజులు కీర్తనకారుడు అంటాడు కదా, ప్రతిరోజు ఆయన ప్రార్థించేటప్పుడు అంటే ఆయన కార్చే కన్నీరు వల్ల ఆయన పరుపు కొట్టుకొని పోతుందంట. ఈరోజు మన పరిస్థితులు, మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయో ఒకరినొకరం కొద్ది నిమిషాలు పరిశీలన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ సన్నిధిలో నాయనా తండ్రి కొద్దిసేపు అయినా కన్నీరు కార్చే అనుభవం మాకు లేదు ప్రభువా. ఇక నుండైనా ప్రభువా నాయన తండ్రి, మా ఆత్మలను మీ ఎదుట నాయనా కుమరించి ప్రభువా, మా జీవితంలో ప్రతినిత్యము మేము చేస్తున్న అనేకమైన తప్పిదములను నాయన మీ పాదాల చెంత ఉంచుతున్నాం ప్రభువా. రాజా, ప్రతి ఒక్క దాన్ని నాయన మీ రక్తముతో కడిగివేయమని అడిగి వేడుకుంటున్నాను నాయన. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అవును ప్రభువా, ఈరోజు మేము నాయన సజీవులముగా ఉన్నామంటే అది కేవలము నీ ఉచితమైన కృప. మాకంటే గనులు, గొప్పవారు ఎందరో కాలగర్భంలో కలిసిపోయారు, కానీ మేము ఆరాధిస్తున్నాం ఆ దేవుడు సజీవుడు. ఆయన కృపలో, ఆయన రెక్కల నీడన ఆయన మేమందరము సురక్షితంగా ఉన్నామన్న నిశ్చయమైన విశ్వాసముతో స్థిరముగా ఉండడానికి మీ కృపను దయచేయమని అడిగి వేడుకుంటున్నాను ప్రభువా. హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. మహాపరిశుద్ధ రాజ్యం గల తండ్రి, కృపగల రాజాని అమూల్యమైన శ్రేష్టమైన దివ్యమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరొకసారి నాయన తండ్రి, ఈ విధంగా ప్రభా నీ బిడ్డలమైన మేమందరము నాయన ఏక మనస్సు కలిగి నాయన తండ్రి ఈ లైవ్ ద్వారా నాయన మా ముందుంచబడిన అనేకమైన సమస్యల కొరకు ప్రార్థించే కృపను మీరు మాకు దయచేసినందుకు నీకు వందనాలు ప్రభువా. నాయన తండ్రి, మీరు మమ్మల్ని నాయన తండ్రి తల్లి గర్భంలో రూపింపబడిన నాటి నుండి నేటి వరకు మీ అమూల్యమైన శ్రేష్టమైన ప్రతి ఈవితో మమ్మల్ని తృప్తిపరుస్తూ నడిపిస్తున్నారు ప్రభువా. నాయన నిజమే ప్రభువా, ఈరోజు ఈ క్షణం వరకు నాయన మమ్మల్ని నాయన మోసిన వాడవు నీవే ప్రభువా.
నీ కృప కాంతిలో ప్రభా మా చెయ్యిని విడవకుండా మమ్మల్ని నడిపించావు ప్రభా. మేమేదో మా సొంతగా మేము నడిచాము, మా సొంతగా మేము అభివృద్ధి చెందాము అని నాయన గర్వంతో విర్రవీగుతున్నామేమో ప్రభా. నీ కృప లేనిదే ప్రభా ఏది నాయన మేము జరిగించలేం ప్రభా. నాయన పరమరాజ్యములో ప్రభా మహిమతో నింపుటకు మాకు అనుగ్రహించిన నాయన తండ్రి పరిపూర్ణమైన ఉపదేశాలను మాకు నేను అనేక మంది సేవకులు దయచేస్తున్నాం. ఆయన శ్రేష్టమైన ఉపదేశాలను, శ్రేష్టమైన వాక్కులను మా హృదయాల్లో నాయన నిండార నింపుకొని ప్రభా ఆ నిత్య రాజ్యంలోనైనా నీతోనైనా కలిసి పరవశించి ఆనందించి నాయన తండ్రి నీలోనైనా ఉత్సహించేంత వరకు నీ కృపను సన్నిధిని నాయన మీ కాంతిని మీరే మాకు తోడుగా ఉంచండి నాయన తండ్రి. మీకే వందనాలు స్తుతులు ప్రభా. యేసయ్యా మీకే వందనాలు ప్రభా. మా అందరితో నాయన నిత్య నిబంధన చేసిన వాడవు నీవే ప్రభా. నాయన మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు. మరి నాయన తండ్రి నాయన లైవ్ ఎవరెవరైతే వీక్షిస్తున్నారో వారి జీవితాల్లో మీరు ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికి ఈ లైవ్ చూస్తున్న వారు కానీ లేక అప్లోడ్ అయిన తర్వాత చూసేవారు కానీ ఎవరికైనా ప్రభా, ఎవరెవరికైతేనైనా మీరు ఈ సంవత్సరంనైనా జనవరి 1వ తారీఖు వారు తీసుకున్న ప్రామిస్ కార్డు ప్రకారం ప్రభా ప్రతి ఒక్కరికినైనా వారి వాగ్దానమునైనా వారికి అనుగ్రహించబడను గాక అని యేసు నామములోనైనా ప్రార్థిస్తున్నాం ప్రభా. వారి వాగ్దానం ప్రకారం ప్రభా వారికి ఏదైతే మీరు వాగ్దానం చేశారో ప్రభా ఆ వాగ్దానం ప్రకారంగా ప్రతి ఒక్క బిడ్డని మీరు ఆశీర్వదించమని అడిగి వేడుకుంటున్నాను ప్రభా. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. మరొకసారి నాయన ఈ సమయంలో నాయన తండ్రి చాలామంది ప్రభు నాయన మరి నాయన గర్భఫలం కొరకు నాయన ప్రార్థించండి నాయన అనేక మంది నాయన మరి తెలియజేస్తూ ఉన్నారు ప్రభా. గర్భఫలం కొరకు నాయన అనేక మంది నాయన ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. అనేకమైన నిందలను ఎదుర్కొంటూ ఉన్నారు ప్రభా. మరి నాయన వారి ప్రతి నిందను యేసు నామంలో మీరే నాయన తొలగించి నాయన వారి దుఃఖాన్ని నాయన తండ్రి నాయన నాట్యముగా మీరే మార్చమని అడిగి వేడుకుంటున్నాను ప్రభా. స్తోత్రం ప్రభా. అనేక మంది ప్రభా అన్నా వల్లే నాయన మీ సన్నిధిలో వారి హృదయాన్ని కుమ్మరిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరి కన్నీటిని, ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు దర్శించండి. చాలామంది ఎన్నో సంవత్సరాల నుండి నాయన నిందను నాయన అనుభవిస్తూ ఉన్నారు ప్రభా. నీకు వందనాలు. ఇక నిన్ను ఆశ్రయించిన నీ వారికి నాయన తండ్రి నాయన ఆ నింద ఎట్టి పరిస్థితిలో లేకుండా మీరు ఈ క్షణమే నాయన మీ కార్యాన్ని నాయన ప్రారంభిస్తున్నందుకు మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. నాయన మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు. నేను ఆశ్రయించిన వారిని నాయన నీవెన్నడూ నాయన సిగ్గుపడనీయవు ప్రభా. నాయన మీకే వందనాలు స్తోత్రాలు. ఏదో అలక్ష్యముగా నాయన తండ్రి లైవ్ నాయన ప్రారంభించినప్పుడు మరి నాయన తండ్రి దీంట్లోకి జాయిన్ అయి ఉండొచ్చు. కానీ ప్రభా ఇప్పుడైతే ప్రభా ఏక మనస్సుతో మేమందరము ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. ప్రతి ఒక్క మనస్సుతో, ప్రతి ఒక్క హృదయముతో ప్రభా మా హృదయాలన్నీ ఈ ప్రార్థన అనే ఆయుధంలో ప్రభా నాయన ఈ ప్రార్థన అనే నాయన దాంట్లో మేము ఏకముగా చేసి ప్రభా మీ సన్నిధికి నాయన మేము అర్పణ వలె ప్రభా మా స్తుతులను, మా యాగమును, మా ప్రార్థనను నాయన మీ చెంతకు చేరుస్తున్నాం. మా ప్రతి అవసరతను మీరు తీర్చండి ప్రభా. అనేక మంది నాయన అప్పుల సమస్యలో ఉన్నామని ప్రార్థించమని తెలియజేస్తూ ఉన్నారు ప్రభా. వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి నాయన ఎవరికి ఉన్న పరిస్థితిని బట్టి నాయన కొంతమందికి నాయన వేలల్లో, కొంతమందికి లక్షల్లో, వారికి ఉన్న పరిస్థితిని బట్టి అనేక మంది నాయన వారి పరిస్థితులను బట్టి అనేకమైన అప్పుల్లో నాయన ఉండి ఉన్నారు నాయన. వారు ఎంతగానో నాయన మరి అనేక రోజుల నుండి ప్రభా కన్నీరు కారుస్తూ ఉన్నారు ప్రభా. మీరే నాయన మీ సహాయాన్ని అటువంటి వారికి మీరు నాయన దయచేయమని అడిగి వేడుకుంటున్నాను ప్రభా. అనేక మంది ప్రభా నాయన ఈ సమయంలో ప్రభా మరి అనేక మంది నిస్సహాయులైన వారిని ఎంతోమంది ఆదరించే వారిగా ఉన్నారు ప్రభా. అటువంటి ప్రతి ఒక్క బిడ్డని మీరు ఆశీర్వదించండి ప్రభా. వారి నాయన తండ్రి వారు
లేని వారికి నాయన వారు దయచేస్తున్నప్పుడు ప్రభా వారికి నాయన తరగకుండా సమృద్ధిని వారికి దయచేయండి ప్రభా. ఇంకా అనేక మందికి వారు నాయన ఆశీర్వాదకరంగా ఉండే విధంగా మీరు చేయమని అడిగి వేడుకుంటున్నాను ప్రభా. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నిన్ను ఆశ్రయించిన వారిని ఎన్నడు 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 సిగ్గుపడనియవు ప్రభా. నాయనా తండ్రి, అనేక మంది నాయనా కుటుంబ సమస్యలతో నాయనా తండ్రి, నాయనా యేసయ్య, భర్తకు భార్యకు మధ్య సమాధానం లేక ఎంతో మంది నాయనా అవస్థల పాలవుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో సమాధానాన్ని మీరు దయచేయమని అడిగి వేడుకుంటున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దర్శించండి, దీవించండి, ఆదరించండి, కరుణించండి, మీ కృపను చూపించండి ప్రభా. మరి ఏ మిస్అండర్స్టాండింగ్స్తో ప్రభా నాయన అపవాది నాయన ఆ భార్య భర్తలను నాయన తండ్రి నాయన శోధిస్తూ ఉన్నాడో తెలియదు. అనేక మంది నాయన తండ్రి అక్రమ సంబంధాల చేత నాయన తండ్రి బాధలు పడుతున్నారు. అనేక మంది గృహహింసల చేత బాధలు పడుతున్నారు. మరి అనేక మంది నాయన గుండె చెదిరిపోయే ప్రార్థన అంశాలు మాకు తెలియజేస్తున్నప్పుడు ప్రభా, మరి నాయన తండ్రి నాయన యేసయ్య, వాటి అన్నిటి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మరి అన్నిటినీ నాయన తండ్రి లైవ్లో మేము నాయన చెప్పి ప్రార్థించలేకపోయినా ప్రభా, ప్రతి నాయన సమస్య, ప్రతి వ్యక్తి హృదయాన్ని నీవు సుస్పష్టముగా ఎరిగిన వాడవు ప్రభా. నాయన మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. వారి హృదయంలో ఏ వాంఛ అయితే ఉన్నదో, ఏ కోరిక అయితే ఉన్నదో, ఏ నాయన కష్టమైతే ఉన్నాయో, వాళ్ళ జీవితంలో ఎటువంటి ఇరుకులైతే ఉన్నాయో, సమస్యలు అయితే ఉన్నాయో, ప్రతి దాని నుండి నీ బిడ్డలందరినీ విడుదల చేయమని అడిగి వేడుకుంటున్నాను ప్రభా. నాయన మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. నాయన మీకే వందనాలు. నువ్వు సజీవుడువు నాయన, ఉన్నవాడువు, అనువాడువు, నిత్యము నాయన మేము నిన్నే కొలుస్తాం ప్రభా. నీకే వందనాలు, స్తోత్రములు ప్రభా. అనుక్షణము నాయన మేము నిన్నే కొలుస్తాం ప్రభా. నాయన మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. నాయన తండ్రి, అనేక మంది ప్రభా నాయన ఈ లాక్డౌన్ సమయంలో ప్రభా అందరూ ఇళ్ళ దగ్గర ఉండడం వలన ప్రభా గృహహింసలు మరీ ఎక్కువ అవుతున్నాయని నాయన తండ్రి ఎంతగానో కన్నీరు కారుస్తూ వారి కూతుర్ల జీవితం కొరకు నాయన ఎంతోమంది ప్రార్థన అవసరతలు తెలియజేస్తున్నారు కొంతమంది ప్రభా. అట్లా నాయన ఎవరెవరైతే ప్రభా నాయన మరి నాయన ఈ గృహహింసలతో నాయన ఇబ్బందికరమైన నాయన జీవితాలు జీవిస్తున్నారు ప్రభా, అటువంటి వారిని ఒకసారి దర్శించండి ప్రభా. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. వారిని కనుకరించండి ప్రభా. నాయన మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మరొకసారి ప్రభా ఈ లైవ్ను చూస్తున్న వారైనా కానీ ప్రభా, లేక నాయన తండ్రి మరి నాయన అప్లోడ్ చేసిన తర్వాత చూసేవారైనా ప్రభా, ఎవరైనప్పటికీ నీ పేరు పెట్టబడిన నీ ప్రజలందరినీ నాయన మీరు కరుణించండి, కాపాడండి ప్రభా. ప్రభా నాయన తండ్రి, వారి ప్రార్థన జీవితాన్ని కట్టుకోవడానికి మీరే సహాయం దయచేయండి. ప్రార్థన బలిపీఠాలని సరిచేసుకునే నాయన జీవితాన్ని మీరు దయచేయమని అడిగి వేడుకుంటున్నాను. చీకటి అంధకార నాయన సంబంధమైన తండ్రి నాయన లోకపు ఆశల్లో పడిపోకుండా ప్రభా మీ మీద ఆనుకొని ఉన్నతముగా నేను వారి జీవితాలని కట్టుకోవడానికి కృపను దయచేయండి ప్రభా. నీకే వందనాలు. మరి ముఖ్యంగా చాలామంది ప్రభా మరి యవనస్తులు తెలియజేస్తూ ఉన్నారు ప్రభా, ఈ లాక్డౌన్ నాయన వ్యర్థంగా ఫోన్ని చూసుకుంటూ కూర్చోవడం కాదు కానీ ఉపయోగకరమైన అనేకమైన వ్యక్తులు ప్రభా, అనేక మంది యవనస్తులు, అనేక మంది సేవకులు నిరంతరం ప్రభా ఉదయం లేచిన దగ్గర నుంచి ప్రభా కంటిన్యూస్ చాలామంది మరి ఒక గంట తర్వాత ఒక గంట నాయన తండ్రి మరి నాయన ఇతర దేశాల్లో ఉన్న మా తెలుగువారు నాయన వారికి టైంని బట్టి వారు మరి నాయన 24 గంటలు ఫేస్బుక్లో అయితేనేమి, యూట్యూబ్లో అయితేనేమి అనేకమైన ఆరాధనలు, అనేకమైన వాక్యాలు, ఇటువంటి వాక్యాలని వింటూ మా ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటున్నామని ఎంతోమంది యవనస్తులు తెలియజేస్తున్నారు ప్రభా. వారందరిని బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. మరి అల్పులము, అయోగ్యులము ప్రభా, మాకు కనీసము నాయన మాట్లాడటమైనను చేత కాదు, ప్రార్థించుటైనను చేతము కాదు ప్రభా. నాయన మమ్మల్ని కూడా నాయన ఆదరిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించండి ప్రభా. నాయన తండ్రి మరి ఎంతగానో వారి నాయన తండ్రి నాయన ఫోన్ కాల్స్, అదేవిధంగా మెసేజ్లు ప్రభా మమ్మల్ని ఎంతగానో ధైర్యపరుస్తున్నాయి ప్రభా. నాయన ఇంకనూ నాయన ఈ
పరుగు పందెంలో ప్రభా నాయన వెనుదిరిగి చూడక ముందుకు నాయన కొనసాగడానికి నాయన అది ఎంతగానో మాకు సహాయాన్ని దయచేస్తున్న ప్రభా నాయన మీకే వందనాలు. మరి ప్రతిరోజు నాయన ఒక సమస్య చేత నాయన మరి అపవాది నాయన కరెంటు ప్రాబ్లం ఏంటి నాయన, మరి నాయన ఎటువంటి నాయన ల్యాప్టాప్ సమస్యలు ఏంటి, మరి ఎటువంటివైనా ప్రభా నాయన తండ్రి నాయన అనేకమైన ఇబ్బందులతో ప్రభా మమ్మల్ని సాతానైనా ఇబ్బంది పెడుతున్నప్పటికీ ప్రభా ప్రతిరోజు నీ బిడ్డలతో కలిసి ప్రభా మరి ఈ విధంగా నాయన తండ్రి నాయన మేము నాయన నిశ్చయించుకున్న ఈ నాయన తండ్రి నాయన తీర్మానాన్ని మరి మీరు మాకు ఇచ్చిన ఈ దర్శనాన్ని కొనసాగించడానికి మీరు చూపిన కృపను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. నాయన తండ్రి నాయన అనేక మంది యవనస్తులు ప్రభా వారికి ఇచ్చిన మంచి మంచి గాత్రాలతో, వారికి ఇచ్చిన మంచి మంచి తలాంతులతో మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ అనేక మంది ప్రభా మీ నామాన్ని గొప్ప చేసేవారు ఉన్నారు ప్రభా. ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు, ప్రతి ఒక్క సేవకుడిని బట్టి నీకు వందనాలు, సేవకుల కుటుంబాలని నీకు నీకు వందనాలు ప్రభా. అనేక మంది ప్రభా నాయన తండ్రి నాయన మా గురించి ప్రార్థన చేస్తున్నారు, మరి వారి గురించి ప్రార్థన చేయమని మాకు తెలియజేస్తున్నారు. నాయన తండ్రి నాయన ప్రతి ఒక్క క్రైస్తవుడు నాయన ఒకరి కొరకు ఒకరు నాయన పరస్పరం ప్రార్థన చేసుకునే జీవితాలు మీరు మాకు దయచేయమని అడిగి వేడుకుంటున్నాను ప్రభా. నాయన మీకే వందనాలు. మరి నాయన తండ్రి ఇతరుల కొరకు ప్రార్థన చేసే మనస్సును మాకు ఇవ్వమని అడిగి వేడుకుంటున్నాను ప్రభా. మరి కేవలం నాయన మీ ప్రేమను పంచే వారంగా ఉండడానికి మీరే మాకు నాయన మీ కృపను దయచేయమని అడిగి వేడుకుంటున్నాను ప్రభా. నాయన మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మరి నాయన తండ్రి మరొకసారి ప్రభా మా ముందు ఉంచబడిన నాయన తండ్రి నాయన గొప్ప విపత్తు నాయన ఈ కరోనా మహమ్మారిని నాయన గురించి నాయన ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరే నాయన తండ్రి నాయన వీలైనంత త్వరగా నాయన ఈ మహమ్మారిని నాయన తండ్రి నాయన వ్రేళ్లతో సహా పూర్తిగా నాయన పేకిలింపవేసి నాయన తండ్రి సంపూర్తిగా నాశనం చేయమని అడిగి వేడుకుంటున్నాను ప్రభా. నాయన మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. మరి నాయన తండ్రి నాయన యేసయ్య నాయన చాలా నాయన తండ్రి దుర్భరమైన పరిస్థితుల్లో మేమున్నాం ప్రభా. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభా నాయన అనేకమైన నాయన మరి నాయన తండ్రి నాయన బార్ షాప్స్ మరి ఇతరమైనవన్నీ నాయన తండ్రి నాయన అన్నీ ఓపెన్ అయినాయి, కానీ ప్రభా నాయన మందిరాలు ఓపెన్ అవ్వలేదు ప్రభా. మీరు అతి త్వరలో నాయన ప్రతి మందిరాన్ని యేసు నామంలో నాయన ఓపెన్ చేస్తున్నందుకు మీకు వందనాలు ప్రభా. మేమందరము కలిసి ఏకముగా కూడి ప్రభా నాయన మందిరాల్లో ఆరాధించే నాయన ధన్యతను మీరు మాకు దయచేయబోతున్నందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. మరి నాయన తండ్రి నాయన మీరే ఉన్నతమైన కార్యాలు జరిగించమని అడిగి వేడుకుంటున్నాను ప్రభా. నాయన మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన మరొకసారి ప్రభా నాయన డాక్టర్స్ని ప్రభా, అదేవిధంగా నర్సుల్ని నాయన పోలీస్ వారిని, అదేవిధంగా నాయన తండ్రి మరి నాయన తండ్రి పారిశుద్ధ కార్మికులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబంలో వారి జీవితాల్లో ఉన్న ప్రతి అవసరతను అక్కరను మీరే తీర్చమని అడిగి వేడుకుంటున్నాను. మరొకసారి మాతో పాటు ప్రతిరోజునైనా మమ్మల్ని ఆదరిస్తూ ధైర్యపరుస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ ఎవరెవరైతే లైవ్ని వీక్షిస్తున్నారో లేక తర్వాత అప్లోడ్ చేసిన తర్వాత దీన్ని వీక్షించి నాయన తండ్రి మా గురించి నాయన తండ్రి నాయన మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న ప్రతి కుటుంబాన్ని ప్రతి వ్యక్తిని పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి వారి హృదయ వాంఛలన్నింటినీ మీరే తీర్చి నాయన మరలనైనా మేము రేపటి దినం ఈ విధంగా కూడుకొని మీ సన్నిధిలో ప్రార్థించే సమయం వరకు మీ సన్నిధి, కాపుదల, భద్రత, రక్షణ మీరే నాయన మా అందరికీ తోడుగా ఉంచి నడిపించమని మా ప్రభువులో రక్షకుడైన యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మరి దేవుడు నా జీవితంలో మరొక దయా కిరీటాన్ని నాకు దయచేశాడు. నా గురించి ప్రార్థన చేస్తున్న నా మిత్రులు, సేవబ్రాషులు, నా మంచి కోరుకునేవారు అందరికీ ప్రత్యేకమైన వందనాలు. చాలామంది ఫోన్ కాల్స్ ద్వారా మేము చేస్తున్న ఈ ప్రయత్నాన్ని మీరు ఎంకరేజ్ చేస్తున్నప్పుడు చాలా ఆత్మీయమైన ఆదరణ పొందుకుంటున్నాము. ప్రభులో ఎంతగానో బలపడుతున్నాము. ఇంకా ముందుకి కొనసాగాలని ఎంతగానో ఆశపడుతూ ఉన్నాం. మరి గడిచిన సంవత్సరం అంతయు దేవుడు తన రెక్కల నీళ్ళలో నన్ను కాచి కాపాడి భద్రపరిచి అనేకమైన కరమైన పరిస్థితుల్లో నుండి, అనారోగ్య పరిస్థితుల్లో నుండి, అనేకమైన నిందల్లో నుంచి, ప్రతి సమస్యలో నుంచి తొలగించి నన్ను ఉన్నతమైన స్థితిలో నిలిపిన నా దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి కొన్ని విషయాలు నా జీవితంలో నుంచి మీతో సాక్ష్యరూపకంగా పంచుకొని నా సాక్ష్యం మీ ఆత్మీయ జీవితాలకి ఉపయోగపడుతుందని ఆశపడుతూ ఉన్నాను. మరి నేనైతే చిన్నప్పటి నుండి సండే స్కూల్లోనే ఎక్కువగా దేవుని గురించి తెలుసుకున్నాను. నాకు నా సండే స్కూల్ టీచర్స్ ఉన్నతమైన శ్రేష్టమైన దేవుని మాటలు అనేకమైనవి బోధిస్తూ నిత్యము
నన్ను బలపరుస్తూ ఉన్నారు, నేటికి వారు బలపరుస్తూనే ఉన్నారు. ఈ లైవ్ చూస్తున్నా లేకపోయినా నా సండే స్కూల్ టీచర్స్ రోజులినక్క కానీ, కరుణక్క కానీ, అదేవిధంగా రాధిక ఆంటీ కానీ, అమ్ములక్క కానీ, ఇంకా ప్రతి ఒక్కరికి మీకు ప్రత్యేకమైన వందనాలు. మీరు ఎక్కడున్నా దేవుడు మిమ్మల్ని దీవించాలని. ఎందుకంటే ఈరోజు ఈ స్థితిలో నేనున్నానంటే, ఈ విధంగా దేవుడిని ఆరాధిస్తున్నానంటే అది మీరు మాకు వేసినటువంటి బాట. వాక్యం సెలవిస్తుంది కదా, బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పుడి, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. సో నాకు ఉన్నతమైన దేవుని మాటలను ఏ విధంగా మనం ఆత్మీయంగా నడుచుకోవాలో నాకు స్టార్టింగ్ ఇనీషియల్ స్టేజ్లో విత్తనాలుగా వాళ్ళు వేసిన ప్రతి మాటను దేవుడు అంచెలంచెలుగా ఫలింపచేస్తూ వచ్చాడు. దానికి తర్వాత ఈ సియోను ప్రార్థనా మందిరంలో మా ఆత్మీయ తండ్రి సురేష్ గారు వర్తమానాల ద్వారా ఎంతగానో ఆదరింపబడ్డాను. తర్వాత నా సోదరుడు మొట్టమొదట ఈ మందిరం, ఈ సియోను ప్రార్థనా మందిరం పెట్టబడిన తర్వాత మొట్టమొదటి బాప్టిజం తీసుకున్న వ్యక్తిని నేనే అని చెప్పడానికి ఎంతగానో సంతోషిస్తున్నాను. నా అన్న సేవ ప్రారంభించిన తర్వాత మొట్టమొదటి బాప్టిజం తీసుకుంది నేనే మా అన్న దగ్గర. అయితే నాకు చిన్నప్పటి నుండి చాలామంది పాస్టర్ని బాప్టిజం అడిగాను, కానీ దేవుని ప్రణాళికలో నా అన్న చేతిలో నేను బాప్టిజం తీసుకోవాలని ఉంది. అది నాకెంతో ఆశీర్వాదకరం. మరి అనేకమైన మాటలతో, అనేకమైన వాక్యాలతో నేను తప్పు చేస్తున్నప్పుడు అనేకసార్లు సరిచేస్తూ నన్ను ఆదరించిన నా ఆత్మీయ తండ్రి, నా అన్నయ్య సురేష్ అన్నకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి అనేకమైన సార్లు ఈ లోకపు ఆశల్లో సహజంగా ఉండేటువంటి ప్రతి యవనస్తుడికి ఉండే ప్రతి ఇబ్బందుల్లో నేను పడిపోయాను సహజంగా. కానీ ప్రతిసారి దేవుడు నా చేతిని పట్టుకొని నన్ను లేవనెత్తి తన కౌగిట్లో నన్ను చేర్చుకొని నాకు వచ్చే ప్రతి సమస్య నుండి దేవుడు నన్ను విడిపించాడు. సో మీరు యవనస్తులు, ఈ లోకంలో ఉన్న అనేకమైన ఆశలుతో మనం కూడా ప్రతిసారి పడిపోతూనే ఉంటాం. ఎందుకంటే వీఆర్ వీక్ వితౌట్ క్రైస్ట్. అది నేను పర్సనల్గా నా జీవితంలో నేను రుచి చూశాను. ఆయన లేకపోతే మనం ఏది సాధించలేము. ఆయన లేకుండా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రతిదీ ఫెయిల్ అవుతూనే ఉంటుంది. విల్ బీ ఎ ఫెయిల్యూర్ ఇన్ అవర్ లైఫ్స్ వితౌట్ జీసస్. నాకు ఏ జ్ఞానము లేదు, కానీ ఆయన పాడాలని నేను నా 4th స్టాండర్డ్లో పాటలు పాడడం మొదలుపెట్టాను. మా నాన్నగారు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ కమర్షియల్ ట్యాక్సెస్గా చేస్తూ ఆయన చిన్న ఉద్యోగం నుండి ఉన్నతమైన స్థితికి దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించుతూ వచ్చారు. అనేక పర్యాయాలు నా తండ్రితో మరి అనేకమైన సభలు, మరి నేను కానీ నా తండ్రి కానీ, నా జీవితం అంతా ఎలా ఉంటుందంటే మై కంప్లీట్ లైఫ్ ఈజ్ కనెక్టెడ్ ఓన్లీ విత్ మై ఫాదర్ అని నేను చెప్పడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆయన ఫస్ట్ స్టేజ్ ఆర్టిస్ట్. ఆ స్టేజ్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు ఆయన ఆ డ్రామాలు వేస్తున్నప్పుడు, అప్పుడు నేను కూడా చిన్నప్పుడు ఆ 4th క్లాస్ 3rd క్లాస్ ఆ టైంలో స్కూల్స్లో లేకపోతే మోనో యాక్షన్స్ అని, బుద్ధుడి క్యారెక్టర్లు అని, ఇట్లా కొన్ని క్యారెక్టర్స్ నేను కూడా చేయడం జరిగింది. సో అట్లా తర్వాత మా నాన్నగారిని దేవుడు దియా ప్రసాదరావు గారని మా గురువు గారు, ఆయనే మా నాన్నగారికి కానీ నాకు కానీ ఈరోజు నేను అనేకమైన పాటలు పాడుతున్నాను. రావయ్య యేసయ్య ఎంత మంచి దేవుడవయ్యా, ఇటువంటి పాటలు గొప్ప గొప్ప పాటలు రాసిన గొప్ప దైవ సేవకుడు దియా ప్రసాదరావు గారు. మరి ఆయన ద్వారా మా నాన్నగారిని పట్టుకొని, మరి మా నాన్నగారు ఎటు వెళ్తే అటు, నేను చెప్పాను కదా చిన్నప్పుడు తల్లిదండ్రులు ఎటు ఏ మార్గం అయితే చూపిస్తారో మనం ఆ మార్గంలోనే వెళ్తాం కదా. మా నాన్నగారితో పాటు నేను కూడా 4th క్లాస్ నుంచి నేను పాడడం మొదలుపెట్టాను. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ప్రతిరోజు ఆయన నామ సంకీర్తన ఎప్పుడూ వదిలిపెట్టలేదు. ఇన్ కేస్ లోకంలో ఉన్నప్పుడు కూడా తెలియకుండానే నోటెమట మనకు కూడా, మీకు కూడా ఆ ఎక్స్పీరియన్స్ అయి ఉండొచ్చు. ఒకవైపు లోకంలో ఉంటాం, ఒకవైపు దేవుని పాటలు పాడుకుంటూ ఉంటాం. అది దేవుని కృపనాలో మరి ఏమనాలో నాకు తెలియదు, కానీ ఆయన ప్రణాళికలో ఉండబట్టే ఏమో మనం అనేక సార్లు కాపాడబడతాం. మనం పడిపోయిన స్థితిలో
ఆయనే మనల్ని తోడుగా ఉండి లేవనెత్తుతాడు. సో అట్లా 4th క్లాస్లో మా నాన్నగారు ఉద్యోగం అయిపోయి వచ్చిన తర్వాత ప్రతిరోజు సాయంత్రం ఏదో ఒక మీటింగ్కి, మా నాన్నగారికి ఉన్న అలవాటు ఏంటంటే ఒక కీబోర్డ్ ప్లేయర్ని, ఒక తబలా ప్లేయర్ని చక్కగా కారులో ఎక్కించుకొని ఆ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కారులో సర్దుకొని, అంబాసిడర్ కారు ఉండేది మాకప్పుడు, చక్కగా ఒక కూటానికి వెళ్ళిపోయి అక్కడ చక్కగా నాన్న అయితే అప్పుడు వాక్యాన్ని మొదలు పెట్టలేదు కానీ పాటలు పాడేవారు. ఎందుకంటే డిప్యూటీ కమిషనర్ ఆఫ్ కమర్షియల్ ట్యాక్సెస్ అంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు అవకాశం తప్పకుండా ఇచ్చేవారు. సో పాడుతూ ఉండేవారు. సో ఆయనతో పాటు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పాస్టర్ గారి దగ్గర మైక్ లాక్కొని నేను కూడా మా నాన్నతో స్వరం కలిపేవాడిని మెల్లగా. ఏమో అప్పుడు దేవుడు నన్ను ఆ విధంగా దర్శించాడేమో, ఆ విధంగా నేను మా తండ్రితో కలిసి పాడుతూ అనేకమైన పాటలు పాడడానికి, మరి యేసునిలో ఆనందం అన్న ఆల్బంలో దగ్గర 8 పాటలు రాసే కృపను కూడా నాకు ఇచ్చాడు దేవుడు. అందుని బట్టి దేవునికి వందనాలు. ఆ ఆల్బంలో సంబంధించిన కొన్ని పాటలు ఆల్రెడీ మీకు యూట్యూబ్లో అవైలబుల్గా ఉన్నాయి. మరి వీలైనంత త్వరగా దీవెన్ కుమార్ అని మా ఎడిటర్ అతి త్వరలో మీకు ఆ పాటలన్నింటినీ మీ ముందుకు తీసుకొస్తున్నాడు. సో ఆ పాటలు మీరు సుమంత్ ఆడియోస్ అన్న మా యూట్యూబ్ ఛానల్ను మీరు చూడండి. కష్టమైన పదాలు ఏమీ లేవు, కానీ సులభముగా మనం రోజువారీ మాట్లాడుకునే మాటల్లో నుండే దేవుడు నా హృదయంలో ఉంచిన మాటల్ని నాకున్న జ్ఞానంతో రాశాను. ఎందుకంటే నాకు అంతగా జ్ఞానం లేదు, అంటే నాకంటే బాగా జ్ఞానవంతులైన వారు ఎంతోమంది ఉన్నారు, కానీ నాకు ఇచ్చిన ఆలోచనలను నేను పెట్టాను ఆ పాటల్లో. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి సుమంత్ ఆడియోస్ యూట్యూబ్ ఛానల్లో మీరు అవి చూడండి. ఆ విధంగా నేను పాటలు పాడుతూ నా జీవితంలో నేను ఎదుగుతూ ఉన్నప్పుడు నా చదువులో కానీ అన్నిట్లో నా దేవుడు నన్ను నడిపిస్తూ వచ్చాడు. అనేక సార్లు నా జీవితంలో మరణపు అంచుల వరకు వెళ్ళిన పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. ఒక ఎగ్జాంపుల్ మటుకి నేను చెప్తాను, ఎందుకంటే ఇది కూడా మీ ప్రేయర్ లైఫ్కి ఉపయోగపడుతుందేమో అని నా ఆశ. నేను మర్చిపోలేంది, నేను ఈ సంఘం సియోను ప్రార్థనా మందిరం పెట్టిన తర్వాత మొట్టమొదటి సండే స్కూల్ టీచర్ని నేనే. అప్పుడు చాలామంది పిల్లలు ఉండేవారు. వారిని ఆత్మీయంగా బలపరచడానికి ఎంతగానో దేవుడు నాకు ఇచ్చినటువంటి జ్ఞానంలో వారిని నడిపిస్తూ వచ్చాను. అయితే ఒకసారి నాకు ఒక రకమైన జ్వరం వచ్చింది. అది ఏం జ్వరమో ఏ డాక్టర్కి అర్థం కావటం లేదు. నాకేమో 3 జ్వరాలు ఉన్నాయని చెప్పాడు. ఒక ఆయనేమో 3 జ్వరాలు ఏంటంటి, డెంగ్యూ, మలేరియా, అదేవిధంగా టైఫాయిడ్ 3 కలిపి వచ్చినాయని ఒక ఆయన అన్నాడు. అయితే మీరు ఎమ్మటే ఇప్పుడే అడ్మిట్ చేయాలి, ఇంక బతకడు అన్న తర్వాత ఇంకా అక్కడే అడ్మిట్ చేద్దాం అనుకున్నప్పుడు మా పెద్దన్నయ్య సువర్ణప్రసాద్ గారు, లేదు ఇంకొక ఆప్షన్ తీసుకుందాం, ఇంకొక హాస్పిటల్కి వెళ్దామని విజయవాడలో ఆంధ్ర హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్ గారు ఇది నార్మల్ జ్వరమే, కాకపోతే ట్రీట్మెంట్ కరెక్ట్గా చేయలేదు, అక్కడ డాక్టర్ కరెక్ట్గా తెలియక వేరే మెడిసిన్స్ ఏవో ఇచ్చాడు, దానివల్ల ఎఫెక్ట్ అయింది, సో ఇది డాస్ట్రికల్గా మెల్లగా తగ్గించుకుంటూ రావాలి, ఒకేసారి తగ్గదు అన్నాడు. సరే ఆయన ఇచ్చిన మందులతో మళ్ళీ మేము ఇంటికి వచ్చేసాం. వచ్చిన తర్వాత మందులు వేసుకుంటుంటే అస్సలు నేను కంప్లీట్గా లెగలేకపోయాను మంచం మీద నుంచి. నేను మా అమ్మని జ్ఞాపకం చేసుకోకుండా ఉండలేను, ఎందుకంటే నా పక్కనే పనుకొని ఎంతగానో ఆదరించింది ఆ సమయంలో మా అమ్మ. నాకు అప్పుడు నేను సండే స్కూల్ తీసుకునేటప్పుడు నాకు అలవాటు ఏంటంటే ప్రతిరోజు మేము మందిరంలో ఉదయాన్నే 4 నుండి 6 వరకు చిన్న పిల్లలు, వాళ్ళు 6th, 7th, 8th, 10th ఆ క్లాసెస్ చదివేవారు. మీరు ఇమాజిన్ చేయండి, 4 o'clockకి ఏ పేరెంట్ అన్నా 6 o'clockకి ఒక 6th క్లాస్ చదివే కుర్రాడిని లేకపోతే 7th చదివే కుర్రాడిని 4 o'clockకి మేము బయటికి వెళ్తామంటే వెళ్ళనిస్తారా? కానీ నా మీద ఉన్న నమ్మకంతో ప్రతి పేరెంట్ మందిరానికి పంపించేవారు. 1 గంట నుండి 2 గంటల వరకు దేవుని మాటలు కొన్ని వారికి నేర్పిస్తూ, తర్వాత ఎక్కువసేపు ప్రార్థన. నేను ఎప్పుడూ అనేక మందికి చెప్పేది, మనం ఆత్మీయంగా బలంగా ఉండాలంటే ఎప్పుడూ మన మోకాలు వంగాలి. మనము ఎప్పుడైతే మన మోకాళ్ళు ఆయన దగ్గర ఉంచుతామో అనేకమైన గొప్ప కార్యాలు మన జీవితాల్లో ఖచ్చితంగా చూస్తాం. అప్పుడు ఏం జరిగిందంటే వీళ్ళు ప్రతిరోజు 4ంటికి వచ్చి ప్రార్థన చేసుకునేవారు.
అయితే నాకు అనారోగ్యం వచ్చిన తర్వాత కొన్ని రోజులు ఆపేశాను. తర్వాత నేను అసలు మంచం మీద నుండి లెగట్లేదని తెలిసింది. నాకు ఇష్టడు అని చెప్పాలో, మరి నాకెంతగానో నన్ను ప్రేమించేవాడు అని చెప్పాలో, రాజ్ కుమార్ అని నా సండే స్కూల్ స్టూడెంట్. అప్పుడు వాడు ప్రతి ఇంటికి వెళ్ళి అందరినీ, ఒక 10-15 మంది ఉండేవాళ్ళు, ప్రతి ఒక్కరిని పిలుచుకొచ్చి నా మంచం చుట్టూతా కూర్చొని నా బెడ్ మీద చేతులుంచి వారు ప్రార్థన చేశారు. కన్నీటి ప్రార్థన. కేవలం నేను వాళ్ళకి ఇచ్చింది దేవుని మాటలే. మీరు కూడా మీ జీవితాల్లో మీ పిల్లలకి ఆస్తులు సంపాదించి ఇవ్వక్కర్లేదు, కానీ క్రీస్తునివ్వండి. క్రీస్తు అన్నిటినీ వారికి దయచేస్తాడు. నమ్మిన వారు ఆమెన్ చెప్పండి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన జీవితంలో ఏది లోటు ఉండనివ్వడు. అనేకమైన విషయాలు మన జీవితాల్లో మనకి లోటుగా ఉండొచ్చు, కానీ చాలామంది తెలియజేస్తున్నారు మెసేజ్ ద్వారా, మాకు గర్భఫలం ఇవ్వట్లేదు, ఎన్నో ఇయర్స్ నుండి మేము వెయిట్ చేస్తున్నాము, ఇంకా వెయిట్ చేయడం నా వల్ల కాదు, నేను వెయిట్ చేయలేను. కానీ మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో దేవుడు అనేకమైన ఎగ్జాంపుల్స్ మన కోసమే ఉంచాడు. యేసు ప్రభు కూడా హీ వెయిటెడ్. మినిస్ట్రీకి వెళ్ళిపోవడం టక్కన వెళ్ళిపోలేదు. దేవుడు 40 రోజులు ఉపవాసం చేసి ప్రార్థన చేసి వచ్చిన తర్వాత ఆయన్ని కూడా అపవాది శోధించాడు. మన జీవితాల్లో మనకు కూడా శోధనలు ఎదురవుతాయి. పడిపోకుండా పటిష్టంగా మన ప్రార్థనా జీవితాన్ని కట్టుకుంటూ ఆయనలో బలపడినప్పుడు మనం ఉన్నతమైన శిఖరానికి చేరగలం. సో మీ బిడ్డల్ని అటు రీతిగా ప్రతిరోజు ప్రార్థనలో నడిపిస్తారని కోరుకుంటున్నాను. వారికి ఏమి ఇవ్వద్దు, నేను చెప్తున్నా కదా, ఏమి ఇవ్వకపోయినా మీరు ఒక క్రీస్తునిస్తే క్రీస్తు కలిగిన వ్యక్తికి ఏ లోటు ఉండదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వారు అట్లా ప్రార్థన చేసినప్పుడు కరెక్ట్గా మీరు నమ్మండి, ఒక్క 2 డేస్లో నేను మళ్ళీ యాజ్ టీజ్గా నా కాలేజ్కి నేను వెళ్ళడానికి దేవుడు సహాయం దయచేశాడు. ఇది ఒక ఎగ్జాంపులే నేను చెప్పింది. ఇలాంటివి బోల్డ్ ఎగ్జాంపుల్స్ నా జీవితంలో. ఇప్పటికీ నాకు ఒక 26 ఇయర్స్ ఉన్నాయేమో. ఈ 26 ఇయర్స్లో ఇయర్కి ఒక ఎగ్జాంపుల్. నాకు ఊహ వచ్చిన దగ్గర నుండి ఇయర్కి ఒక ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. మీ జీవితంలో కూడా ఒక్కసారి మీరు వెనక్కి రికలెక్ట్ చేసుకుంటే అనేకమైన విషయాలు ఉంటాయి. వెస్లన్న ఒక మాట చెప్పారు, ఎక్కడో వీడియోలో చూశాను. యేసన్న గారంట ఆ పాట ఉంటుంది కదండి, దేవా నా ఆర్తధ్వని వినవా. అందులో నీవేళ దూరమైతివి అని ఉంటుందంట వాక్యం. అయితే అక్కడ యేసన్న గారు అన్నారంట, అక్కడ దావీదు తప్పు రాశాడు. ఎందుకంటే ఆయన ఎప్పుడు మనకి దూరం అవడు, మనమే మన పాపాల చేత మనం దూరం అవుతాం. సో మన ఆత్మీయ జీవితాలని కట్టుకుంటూ మరి దేవునికి మరింత దగ్గరగా జీవిస్తూ మరింత దృఢమైన విశ్వాసంలో మనమందరం మన జీవితాలను కట్టుకోవాలని ప్రార్థిస్తున్నాను. మరి నా ఈ సాక్ష్యం చాలా క్లుప్తంగా కొన్ని విషయాలనే మీకు తెలియజేశాను. రానున్న దినాల్లో ప్రభుచితమైతే నా ఎక్స్పీరియన్స్ని ఒక్కొక్కటి షేర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే ఇట్లా మా ఆత్మీయ తండ్రి సురేష్ గారు ఎప్పుడు చెప్తారు, సంఘంలో సాక్ష్యం చెప్పమంటే ఎప్పుడు ప్రతి సంఘంలో నాకు తెలిసి ఈ ప్రాబ్లం ఉండి ఉంటుంది. ఒకళ్ళు లేచేదాకా రెండో వ్యక్తి లెగరు. సో ఒకళ్ళు లెగాలి అనేది చూడడం కాదు, కానీ సాక్ష్యం ఎప్పుడు కూడా ఎందుకు పంచుకోవాలంటే మా ఆత్మీయ తండ్రి మాకు నేర్పించింది, నా సాక్ష్యము నా వంటి పరిస్థితుల్లో అనేక మంది ఉండి ఉండొచ్చు. ఈ లోకంలో అనేక సార్లు పడిపోతూ డిప్రెస్ అయిపోతూ ప్రార్థనా జీవితం లేక ప్రార్థన కట్టుకోలేక ప్రార్థనా జీవితం ఉన్నా కూడా కొన్నిసార్లు మనం పడిపోతాం. కానీ ఎప్పుడైతే మనము ఆయన వైపు చూస్తామో ఖచ్చితంగా మనకి దేవుడు విజయాన్ని దయచేస్తాడు. మీరు దేవుణ్ణి ఎరిగిన వారైనా ఎరుగని వారైనా ఒక్కసారి ఆయన్ని ట్రై చేసి చూడండి. ఆయన్ని ట్రై చేసి చూస్తే ఎట్టి పరిస్థితుల్లో వదలలేరు. మీరు ఎవరైనా కూడా, నేను దేవుణ్ణి ఎరిగిన వారైనా ఎరుగని వారైనా ప్రేమపూర్వకంగా చెప్తున్నాను, ప్రార్థన చేయండి, యేసు నామంలో చేయండి.
యేసు నామంలో మీ ప్రతి అక్కర తీర్చబడునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిల్లో ఆశీర్వదించునుగాక. మరి గడిచిన సంవత్సరం అంతయు నన్ను కాచి కాపాడి మరి ఒక సంవత్సరం అనే దయా కిరీటాన్ని నాకు దయచేసిన దేవాదేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి మీరు కూడా ప్రతిరోజు ఈ విధంగా లైవ్లో మాతో పాటు ఏకీభవిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ బలపరుస్తూ ఆదరిస్తూ మరి మీ మాటలతో మమ్మల్ని ఎంతగానో ధైర్యపరుస్తూ మరి ఈ ప్రార్థన, ఈ విజ్ఞాపన అనే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ఎంతగానో మీరు మాకు సహాయం చేస్తున్నారు. అదేవిధంగా మీరు కూడా మీ కుటుంబాల్లో విజ్ఞాపన చేయండి. అతి త్వరలో యేసు నామములో నేనైతే నమ్ముతున్నాను, మన మందిరాలన్నీ అతి త్వరలో దేవుడు తెరవబోతున్నాడు. ఆయన ఉన్నత కార్యాలు జరిగించబోతున్నాడు. సో మనందరము ఆయనలో ఇంకనూ బలపడి నూతన ఉజ్జీవంతో నూతన ఉత్సాహంతో మళ్ళా మనం మందిరాల్లో ప్రవేశించి ఆయన అనుగ్రహించు ప్రతి మేలును పొందుకుందాముగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ. ఈరోజు మరి మమ్మల్ని ఇంతసేపు మా మాటలు విని మా పాటలు ఆలకించి ప్రార్థనలు ఏకీభించిన మీ అందరికీ మరొకసారి ప్రత్యేకమైన వందనాలు. దయచేసి మర్చిపోకండి, విజ్ఞాపన అనే కార్యక్రమము ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు తప్పక మాతో పాటు ఏకీభవించండి. మీ ప్రార్థన అవసరతలు ఏమున్నా మాకు తెలియజేయండి. మేము ప్రభు ఎదుట సాక్షిగా ఉండి చెప్తున్నాను, మీ ప్రతి అవసరత కొరకు ప్రార్థన చేస్తూనే ఉంటాము. అది ఒకవేళ మీరు చెప్పిన ప్రార్థన అంశం కనుక ఒకవేళ దానికి దేవుడు జవాబు దయచేసినట్లయితే అది కూడా మాకు తెలియజేయండి. ఎందుకంటే అది జవాబు వచ్చిందో లేదో తెలియక కొన్ని సంవత్సరాల తరబడి ప్రార్థన చేసే అంశాలు ఇంకా చాలా ఉన్నాయి. సో అట్లా కాకుండా మీకు ఏదైనా జవాబు దేవుడు దయచేస్తున్నట్లయితే వాటిని కూడా తెలియజేయండి. మీరు ప్రార్థనలో బలపడుతూ దేవునిలో ఇంకనూ ఆదరింపబడాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరిని మమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.